నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు ఆనం నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కాకర్ల సురేష్, ఇంటూరి నాగేశ్వరరావు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, టీడీపీ ముఖ్య నేతలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష హోదాడానికి ప్రతిపక్ష నేత కొత్త విషయాలు ఏమీ చెప్పలేదు. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. సాయి కృష్ణ వ్యవహారాన్ని ప్రభుత్వం ఖండించింది. తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంది. సిట్ విచారణ జరుపుతుంది. నిజాలు బయటికి తీయాలన్నదే సీఎం చంద్రబాబు ఆలోచన. ఎక్కడో బెంగళూరు, హైదరాబాద్ లో ఉండడం, అప్పుడప్పుడు రావడం, ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేయడం జగన్ కి ఆనవాయితీగా మారింది. అనేక విషయాలు ఇప్పుడు పెద్దలు నారాయణ గారు చెప్పినట్లు పార్టీ విషయాలు, ప్రభుత్వ విషయాలు, సంక్షేమ అభివృద్ధి ఈ జిల్లాలో గడిచిన 2 ఏళ్లలో ఏ విధంగా జరిగిందనేటువంటి విషయాల మీద చర్చించడం, భవిష్యత్తుకి ఏ విధంగా ముందు అడుగు వేయాలి అనేటువంటిది మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒక విషయం, ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రతి నెల చివరి బుధవారం జిల్లా పార్లమెంటరీ పార్టీ మీటింగ్, పార్టీ అధ్యక్షుని యొక్క నాయకత్వంలో అందరూ మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అలాగే పార్లమెంటరీ పార్టీ ప్రతినిధులతో కలిపి ఒక సమావేశం జరగాలి. ఇది పార్టీ ఇచ్చిన నిర్దేశం. ఇది ప్రతి నెల జరగాలి. 3 వారాలు నియోజకవర్గాల స్థాయిలో యూనిట్లు, క్లస్టర్లు, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయిలో జరుగుతుంది. అక్కడ చర్చించినటువంటి అనేక విషయాలని 4వ బుధవారం జిల్లా స్థాయిలో జరపడం జరుగుతుంది. ఆ విధంగా ఇది తొలి సమావేశం. పార్టీ ఇచ్చిన స్ట్రక్చర్లో మేము నెల్లూరు జిల్లాలో మొదటి సమావేశాన్ని వాళ్ళ అందరం కలిసి పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో నెలకు ఒక సమావేశం, సమస్యల పట్ల అవగాహన కానీ, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల యొక్క ప్రాధాన్యతలను బట్టి కానీ, నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధి విషయంలో ఈ సమావేశంలో అనేక నిర్ణయాలు ఉంటాయి, తీర్మానాలు ఉంటాయి, ప్రభుత్వానికి పంపించే కార్యక్రమం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ సమావేశం జరిగేటప్పుడే మరొక విషయం మీ అందరితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రతిపక్ష హోదా రానటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఒక మీడియా సమావేశం పెట్టాడు. ఆయన కొత్త సమస్యలు ఏమీ చెప్పలేదు, కొత్త విషయాలు ప్రస్తావన చేయలేదు. ఉన్నటువంటి వాటినే తిరగేసి మళ్ళీ ఆయన మీడియా సమావేశం ఒకటి పెట్టడం జరిగింది. సాయి కృష్ణ అనే అతనికి అన్యాయం జరిగింది, ప్రభుత్వం స్పందించలేదు, లేదు ప్రభుత్వం సరైనటువంటి పరిపాలన అందించడం లేదు, ఇలాంటివి మళ్ళీ ఈ ప్రభుత్వం మీద, కూటమి నాయకత్వం మీద, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా వారి పేరుతో ఆయన మళ్ళీ మాట్లాడేటువంటి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతున్నారు. ఇవాళ సాయి కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి తన మీద జరగడం ఒక దాడి, ఆ దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోవడం, దానికి సంబంధించినటువంటి అనేక విషయాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని ఖండించి దానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకున్నది. దాదాపుగా మే 9వ తారీఖు ప్రారంభమైన ఈ కార్యక్రమం జూన్ 30 వచ్చేటప్పటికి అనేక విధాలుగా ఎంక్వైరీలు చేయడం కానీ, ఆ ఎంక్వైరీల్లో వచ్చినటువంటి నిజాల మీద ప్రభుత్వం చర్యలు తీసుకొని అవసరమైన మేరకు అధికారులను కూడా పక్కకు తప్పించి వాళ్ళ మీద చర్యలు తీసుకొని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇవాళ ఇంకా సిట్ వేసి ఎంక్వైరీ జరుపుతూ ఉంది. నిజ నిర్ధారణ జరుగుతుంది. వాస్తవాలు వెలికితీసి తప్పనిసరిగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలన్నదే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఇవన్నీ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు వచ్చి ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లోనో, హైదరాబాద్ ప్యాలెస్లోనో ఉండడం, తాడేపల్లి ప్యాలెస్కి రావడం, ఈ ప్యాలెస్ రాజకీయాల్లో తను ఒక
మీడియా సమావేశం పెట్టడం, వెళ్ళిపోవడం. వాళ్ళ ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదు. అందుకనే నువ్వు 4 గోడల మధ్య నీ ప్యాలెస్ గోడల్లోనే ఇంకా నీ చరిత్ర అక్కడే పెట్టుకొని తిరుగుతూ ఉన్నావు. ఇవాళ నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం ఒక ఆలోచన చేసి మాట్లాడితే బాగుండు. నీ వల్ల ఇవాళ IAS IPS ఆఫీసర్లు ఉద్యోగాలు పోగొట్టుకొని జైళ్ళు పాలయ్యే పరిస్థితి, రిటైర్మెంట్లో కూడా మాకు ప్రశాంతత లేదు అని చెప్పి బాధపడే పరిస్థితి. నీ మాటలు నమ్మి బొంబాయి నుంచి విజయవాడ వరకు ఒక మహిళా కార్యకర్తను, ఆమెని తీసుకొచ్చి ఒక సినీ నటిని హింసించావు, బాధ పెట్టావు. 42 రోజులు తీవ్రమైన హింసలకు గురి చేసావు ఆ అమ్మాయిని. నువ్వేమీ సానుభూతి చూపిల వాళ్ళకి. నీ అధికారులను సమర్థించి అధికారులు బాగా చేశారన్నావు, భుజాలు దౌడుకున్నావు. ఈరోజు ఏమైంది అధికారుల పరిస్థితి? జైళ్లలో ఊతలు లెక్కబెట్టే పరిస్థితి వచ్చింది. నేను రిటైర్ అయిపోతాను స్వామి, నన్ను వదిలేయండి అన్నా కూడా చట్టం వదిలిపెట్టదు ఇవాళ. ఇది నీ హయాంలో జరిగినటువంటి దారుణమైనటువంటి కార్యక్రమాలు. 42 రోజుల పాటు వేధిస్తే నువ్వు అటువంటివేవి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఒక్క బాధితుడిని పరామర్శించలేదు 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రి ఉంటే. నువ్వు పరామర్శించిందంతా ముద్దాయిల్నే పరామర్శించావు, వాళ్ళు ఇళ్ళకు పోయి పరామర్శించావు. నేనున్నాను, పర్వాలేదు, మీరేం చేసినా నేను చూసుకుంటాను. ఇప్పుడు పోయి చెయ్యి, నేనున్నాను, నేను చూసుకుంటానని. చట్టం తన పని తను చేసుకుపోయేటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు నీ అరాచకాలు సాగవు, నీ దుర్మార్గాలు సాగవు, నీ దౌర్జన్యాలు, నీ పార్టీలో నీతోటి ఉన్నటువంటి మీ నాయకులు బెదిరింపులకి బెదిరేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చావు మళ్ళీ మావి గన్. నీ గన్ కల్చర్ ఏంటి? తుపాకీ రాజ్యం కావాలని కోరుకుంటున్నావా ఈ దేశంలో? భారతదేశం అనేటువంటిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో నడిచేటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ దేశం. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం తన ప్రజాస్వామ్య పాలనలో ఇవాళ NDA నాయకత్వంలో నడుస్తూ ఉంది. ప్రశాంతమైన వాతావరణం ఉంది, ఎక్కడా గొడవలు లేవు, ఎక్కడా కొట్లాటలు లేవు, గంజాయి బ్యాచ్ లేదు, నీ బ్లేడ్ బ్యాచ్లు లేవు, నీ హత్యా రాజకీయాలని సమర్థించేవాళ్ళు లేరు. ఇంత ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రం ఎందుకు ప్రశాంతంగా ఉండాలి? ఏదో ఒకటి కలిపెడితే బాగుంటుందని ఒక పక్కన అమరావతిలో బ్రహ్మాండంగా అమరావతి రాష్ట్ర రాజధాని నారాయణ గారు అహర్నిశలు కష్టపడుతూ ముఖ్యమంత్రి గారి సలహా సూచనల మేరకు అనేక ప్రాంతాలు, అనేక దేశాలు తిరిగి మొత్తం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని చెప్పి నిరంతరం కష్టపడి పనిచేస్తుంటే ఇప్పుడు వచ్చి ఈ రాజధాని పనికిరాదు, ఈ రాజధాని ఏం చేయం, నీ హయాంలో నువ్వేం చేయలా, నిర్వీర్యం చేసావు, నష్టపరిచావు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది భారతదేశంలో అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అని చెప్పి జనం నవ్వుకునే పరిస్థితికి తెచ్చావు మమ్మల్ని. ఈరోజు రాజధాని పనులు మొదలయ్యాయి, వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు, అనేక భవనాల నిర్మాణం జరుగుతుంది. ఇవన్నీ నీకు కనపడవు. ఉన్న 1-2 కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు బతిమాలి మళ్ళీ తెచ్చుకుంటున్నాం వాళ్ళని. ఈ పరిస్థితుల్లో ఉంటే నువ్వు మళ్ళీ మావిగన్ వస్తుంది, మావిగన్ ప్రచారంతోనే నేను ఎన్నికకి పోతానంటే నువ్వు దేనికైనా ఎన్నికకి. ఇవాళ ప్రజలు ఆమోదించే పరిస్థితుల్లో లేరు. నేను అక్కడికి పోతాను, ఇక్కడికి పోతాను, ఎన్నికల్లో పెడతానంటే అమరావతి రాజధాని పూర్తి అయిపోద్ది మరొక 1.5 సంవత్సరం లోపలే.
అనుకుంటాను నేను, కొంచెం ఒకరోజు అటు ఇటులో. నారాయణ గారే కదా దానికి రూపశిల్పి, వారే దానికి ఇంకో సంవత్సరంలో మొత్తం ప్రభుత్వపరమైన రాజకీయ వ్యవస్థని, ప్రభుత్వ వ్యవస్థని రాజధానిలో ఏర్పాటు చేస్తున్నాం. న్యాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇన్ని రకాలుగా రాజధాని మేము ఏర్పాటు చేస్తుంటే నువ్వేమంటావు? మావిగాని పెట్టి కొత్త రాజధాని కడతావా? తమరు చేసినటువంటి 10.5 లక్షల కోట్ల అప్పుకి 10.5 లక్షల కోట్ల అప్పుకి ఈ రాజధాని కట్టడమే చాలా జాగ్రత్తగా పైసా లెక్కబెట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచన, సమర్థవంతమైనటువంటి పాలన రాబట్టి ఈరోజు రాజధానులు నిర్మాణం అవుతున్నాయి. పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. అలాగే అనేక ప్రాజెక్టులు పూర్తి చేస్తూ ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంకేతాలను ఇస్తూ ప్రపంచ ప్రతిష్ట కలిగినటువంటి సాఫ్ట్వేర్ టెక్నాలజీని మన రాష్ట్రానికి తీసుకొచ్చుకొని మనం అభివృద్ధి చెందుతూ ఉంటే నువ్వు ఇంకా మావిగన్ మాయలో ఉంటానంటే నీ మావిగన్ నీకు అదొక దుష్ట ఆలోచన విధానం తప్పేం లేదు. ఈ రాష్ట్రానికి ఏం పనికిరాదు. ఒక మాయా ప్రపంచంలో ఉన్నావు నువ్వు. ఇంకా ఆ మాయలో నుంచి బయటకు వస్తే ఈ రాష్ట్రం ఏంటి, ఈ రాష్ట్రంలో జరిగే సంక్షేమం ఏంటి, అభివృద్ధి ఏంటి? నీ హయాంలో ప్రజల నెత్తిన పెట్టిపోయిన 10 లక్షల కోట్ల అప్పు ఏంటి తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఆ మాయలో నుంచి వస్తే నీకు వాస్తవాలు కనబడతాయి. నువ్వు మాయలోనే ఉంటే ఇప్పటికే పసిపిల్లలు కూడా, స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు కూడా ఇప్పుడున్నటువంటి విద్యా విధానంలో వాళ్ళు ఆడుతూ పాడుతూ వాళ్ళు భవిష్యత్తుకి ఆలోచన చేసేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాయలోడు వస్తున్నాడు, ఈ మాయలోడు ఇంకా మమ్మల్ని వదలలేదా అనుకుంటున్నాడు. రాజారెడ్డి గారి కాలం నాటు బాంబులు ఇవాళ లేవు. ఇవాళ సూపర్సానిక్ జెట్లు వచ్చినాయి. మనమే తయారు చేస్తున్నాం. ఈ రాష్ట్రంలోనే డిఫెన్స్కి సంబంధించిన ప్రాజెక్టులన్నీ ఆంధ్రప్రదేశ్లో తయారవుతున్నాయి. కాబట్టి నీ నాటు బాంబులు, చేత్తో చుట్టే బాంబులు ఇవన్నీ ఏమి చేయలేవు. ఏమన్నా పొరపాటున పేలితే నువ్వే దాన్ని పైన వేసుకొని పేలిపోవాల్సిందే, ఇంకేం జరగదు. కాబట్టి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడడం మాని ఇంకొక దఫా ఎక్కడైనా సరే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ, మా యువ నాయకుడు నారా లోకేష్ గారిని కానీ, మా కూటమి నాయకుల్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఎన్డీఏ నాయకత్వాన్ని కానీ నువ్వు ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేస్తే మా కార్యకర్తలే నీకు సరైనటువంటి గుణపాఠం మళ్ళీ ఇంకా 2 మాసాల్లో రాబోతున్న స్థానిక సంస్థలు, ఆ స్థానిక సంస్థల్లో మళ్ళీ ఒకసారి ప్రజాస్వామ్య వ్యవస్థలో నిన్ను దోషిగా ప్రజల ముందు నిలబెట్టే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఒక విషయం అయితే దీంట్లో విషయం తప్పనిసరిగా ఇది భారత ఎన్నికల కమిషన్ పరిధిలో జరిగేది. భారత ఎన్నికల కమిషన్ పరిధిలో జరిగేటువంటి ఈ ప్రోగ్రామ్ని ఎవ్వరూ హైజాక్ చేసేటువంటి శక్తి ఏ ఒక్కరికి లేదు, ఏ రాజకీయ పార్టీకి లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగం అంత పటిష్టవంతమైన రాజ్యాంగ వ్యవస్థ మంది. అందులో ఎన్నికల కమిషన్ అనేటువంటిది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. కాకుంటే ఇక్కడ కొత్తగా ఓటర్ లిస్టులు తయారవుతాయి, ఓటర్లను నమోదు చేయడం జరగద్ది. దీనిలో అనేక మందికి వివిధ ప్రాంతాల్లో ఈ పూర్తి వ్యవస్థలోని విషయ పరిజ్ఞానం అందరికీ లేదు. ఇవాళ మేము కూడా చూస్తున్నాం. మేము మా పార్టీ తరఫున మేము బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారు, మాకు లేరని మేము అనట్లే. మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రోగ్రాంలో మీరు పాల్గొన్నారా, ఈ ప్రోగ్రాంలో మీ ఓటు నమోదు చేసుకున్నారా అని అడుగుతూ ఉంటే అధికారులు ఇచ్చినటువంటి ఖాళీ పత్రాలను చూపిస్తున్నారు. దీన్ని భర్తీ చేయడం మా చేత కావట్లేదు, మా ఓటు మేము పోగొట్టుకుంటున్నాం అనేటువంటి భయ ఆందోళనలు మాకున్నాయని చెప్పి సామాన్య ఓటర్లు చెప్తున్నారు. మరి వాళ్ళకి ఎవరు భరోసా ఇవ్వాలి? ఎన్నికల కమిషన్ జిల్లాకు ఒక అధికారిని పెడితే ఆ అధికారే లక్షలాది మంది ఓటర్ల దగ్గరికి పోయి ఓట్లు చేర్పించే కార్యక్రమం చేయగలరా? కాబట్టి మా పార్టీ పరంగా మేము మా ప్రయత్నం, మాకు సంబంధించినటువంటి ఓటర్ల విషయంలో మేము వాళ్ళని
మేల్కొల్పి మీ ఓటును మీరు భద్రపరచుకోండి, మీ ఓటును మీరు చేర్పించుకోండి, మీ ఓటును మీరు కాపాడుకోండి అని చెప్పి మేము మా పార్టీ ప్రజలకి, మా పార్టీ ఓటర్లకి, కార్యకర్తలకి మేము చెప్పుకుంటున్నాం. మేము చెప్పినంత మాత్రాన మేమేదో ఎన్నికల వ్యవస్థని మేము హైజాక్ చేయడం అనేది పూర్తిగా అది అసంబద్ధం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అన్నమాటనే నేను చెప్పాను. మీరు ఇప్పుడు ఏదైతే అడిగారో ఆయన ఎన్నికల్లో ఆయన ప్రణాళికలో మావిగాని పెట్టుకుంటాడు, మేము అభివృద్ధి చెందిన అమరావతిని పెట్టుకుంటాం. మా అమరావతి నినాదం ఇవాళ కొత్తగా పెట్టేది కాదు, లేకుంటే రేపు 29లో పెట్టేది కాదు, 2024లో ఉంది, 2014లో అదే ఉంది. కాబట్టి అమరావతే రాజధాని ఈ రాష్ట్రానికి. మా ప్రణాళికలో రాజధాని, అభివృద్ధి చెందిన రాజధానిని చూపించి మేము ఎన్నికలకు పోతాం. ఆయన గన్ కల్చర్ చూపించుకొని ఆయన ఎన్నికలకు వస్తాడు. ఈ రాష్ట్ర ప్రజానీకం తుపాకులు కోరుకుంటుందా, అభివృద్ధి చెందిన రాజధాని కోరుకుంటుందా? ప్రజలే రేపు తెలుస్తారు. దాన్ని కూడా వేచి చూస్తాం 3 సంవత్సరాల తర్వాత. ఓకే, థ్యాంక్ యూ.